వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గూడాల గ్రామానికి చెందిన హోంగార్డ్ సత్యబాబు తమపై దాడి చేసి గాయపరిచాడని మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన యువకులు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. తాము ఒక వివాహ వేడుకకు హాజరవడానికి గుడాల గ్రామం వెళ్లగా అదే వేడుకకు వచ్చిన హోంగార్డ్ సత్యబాబు అతని అనుచరులు అకారణంగా తమను దుర్భాషలాడుతూ బ్యాట్తో గాయపరిచారని తెలిపారు. ఈ దాడిలో తమకు తీవ్ర గాయాలు అయ్యాయని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పేరు రాజమహేంద్రరావు మాధవీదేవి అండి. మా అత్తూరిది నగరం, మా అమ్మగారిది కోడిపాడు అండి. మా అమ్మాయిని గోడాలు ఇచ్చాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసామండి. మా అమ్మాయి అలా ఆడబడిచేది పెళ్లి అయితే బుధవారం 21వ తారీఖుని మేము పెళ్లికి వెళ్ళాం. పెళ్లి అయితే బార్స్కోర్లో జరిగింది. మా వియంకుల ఇంట్లో రిసెప్షను, అమ్మాయి ఇంట్లో రిసెప్షన్కి వెళ్ళి తిరిగి వస్తున్నాం మేము. మంగం సత్యబాబు అనే ఆయన మమ్మల్ని తిట్టారనేసి మా మేనల్లుడిని ఆఫ్ చేశారు. మా మేనల్లుడి బండి మీద నేను ఉన్నాను. వస్తుంటే మిమ్మల్ని మేము తిట్టలేదండి అని చెప్పినా కూడా వినలేదు. అక్కడ చాలా గొడవ చేశారు. ఆయన గొడవ చేసి కొట్టడానికి చూశారు. అక్కడ అందరూ వచ్చి ఆఫ్ చేసి మేము తిట్టలేదు, మీరెవరో కూడా మా మేనల్లుడికి తెలియదని చెప్పినా వినలేదు. నేనేంటో చూపిస్తాను, నన్ను పోలీస్ అని తిట్టాడు. పోలీస్ అయితే నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవని నన్ను తిట్టాడనేసి ఆయన తిరిగి మాట్లాడారు. మీరు ఎవరో కూడా మాకు తెలీదు, పొరుగురు నుంచి వచ్చినోడు మీరు ఏం చేస్తారో, మీరు జాబ్ ఏం చేస్తారో అవతలోడికి ఏం తెలుస్తుందని చెప్పినా ఏం లేదండి. మేము వచ్చే దారిలో ఆయన ఇంటి దగ్గర కత్తితోటి మంగం రామకృష్ణ, మంగం సత్యబాబు గారు వాళ్ళిద్దరే ఉండి మా మీద దాడి చేశారు. కత్తితో మా మేనల్లుడిని దాడి చేశారు. నేను అదే బండి మీద కూర్చున్నాను. మా మేనల్లుడు నేను వస్తున్నాం. తర్వాత మా ఆయన గారు, మా అబ్బాయి, ఇంకా మా బంధువులు, నా వెనకాల ఉన్న మా పిల్లలు వీళ్ళందరూ కలిసి వస్తున్నారండి. వస్తుంటే కత్తితో దాడి చేస్తుంటే మా వెంటనే బండితో పడేసేసారు. బండితో పడేసేసి నా మీద బండి పడిపోయింది, కాలు మీద పడిపోయింది, బండి హ్యాండిల్ పడిపోయి ఉండిపోయింది. ఆయన కత్తితో మా మేనల్ని తవరి ఈ లోపల పారిపోయిన తర్వాత అక్కడి నుంచి మా పాపగారి చుట్టాలకి ఫోన్ చేసాం. ఇలా కొట్టేస్తున్నారు, నరికేటానికి కత్తి పట్టుకుని వచ్చారు, చాలాసార్లు వేసారని ఫోన్ చేస్తే వచ్చి కాపాడటానికి వచ్చారని. కాపాడటానికి వచ్చి అందులో వాళ్ళు ఎవరో తెలియక చీకట్లోని వీళ్ళు కూడా కొట్టుకున్నారు. మంగం సత్యబాబు, మంగం రామకృష్ణ, మంగం సత్యబాబు గారి కొడుకు మంగం చంద్రపాల్ బ్యాట్లతోటి, కర్రలతోటి, కత్తితో ముందు దాడి చేశారు. తర్వాత కర్రలతోటి, బ్యాట్తోటి అయితే చాలా గట్టిగా కొట్టారండి. అలాగే చేతులు కొట్టుంటే బుర్రల మీద కింద పడేసి ఎస్పీ ఆఫీస్కి న్యాయం చేస్తారని వచ్చాం. కంప్లైంట్ ఇచ్చామండి. అల్వరం పోలీస్ స్టేషన్లో ఇచ్చాం. ముందు అల్వరం పోలీస్ స్టేషన్లో చేస్తాము అని చెప్పారండి. అందుకు ఇవాళ గ్రీవెన్సల్ కదండి, మాకేమన్నా ఆయన చేస్తారేమనేసి. శివప్రసాద్ అండి, చిఆర్ గ్రామం అండి మాది. మేము గూడాల గ్రామానికి పెళ్ళికి వెళ్ళామండి. పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తుండగా మంగళం సత్యబాబు అనే ఆయన మా మీద కత్తితో, కర్రతో, బ్యాట్తో దాడి చేశారండి. మేము పోలీసులు ఆశ్రయించామండి, అలవారం పోలీసులని. ఆ తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. మాకు న్యాయం కోసం ఎస్పీ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. 21వ తారీఖునండి రాత్రి జరిగిందండి. వాళ్ళు తాగేసి ఉన్నారండి వాళ్ళంతానండి. మేము మామూలుగా మేము మాట్లాడుకుంటుంటే వాళ్ళని ఏదో తిట్టామని చెప్పి వాళ్ళు ఊహించుకుని వచ్చి మా మీద దాడి చేశారు. అది హెడ్ కానిస్టేబుల్ అంటే సత్యబాబు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయాలని రేషన్ డీలర్లకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేషన్ డీలర్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం వాహనాల ద్వారా అందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేయలేకపోయారని, రోడ్లలో గుంపులుగా బండ్ల వద్ద ప్రజలు అవస్థలు పడుతూ బియ్యం తీసుకునేవారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ డీలర్ల ద్వారానే బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. చంద్రబాబు గవర్నమెంట్లో ముందుగానే అంతకుముందుగానే ఇంటికాడ సరుకులు ఇస్తూ నిత్యం అందుబాటులో ఉంటూ పేదవాళ్ళకి నిత్యం సేవలు ఇచ్చేటువంటి డీలర్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళని పక్కన పెట్టి కొత్తగా ఆయన బొమ్మ వేసుకొని ఒక ఫోటో పెట్టుకొని మొత్తం ఒక దగ్గర ఇంటికి పోయి ఇచ్చే కథ కాదు. కూడా ఒక సెంటర్లో ఆపేస్తాడు, సెంటర్ కాడికి వచ్చి క్యూ కట్టి తీసుకోవాలి జనాలు. ఆ విధమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాడు ఆయన. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఎవరైతే డీలర్స్ ఉన్నారో
వాళ్ళనే మీరు చేసుకోండి ఆర్డర్ పాస్ చేయడం నిజంగా హర్షణీయం. మనస్ఫూర్తిగా మంత్రి గారికి, నాగేంద్ర మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బంది పడ్డారు మా డీలర్లు అందరూ కూడా. కాబట్టి ఇక ఈ గవర్నమెంట్ లో మీకు ఏ ఇబ్బంది ఉండదు, తోడుగా అందరూ కూడా మేము ఉంటాం. ఏ ముందు వచ్చినా తీర్చేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మా డీలర్లు తెలియజేస్తూ, అట్లాగే మా డీలర్లకి పేద ప్రజల నుంచి చిన్న మనవి, దయచేసి టైమింగ్స్ పాటించండి. నా మిత్రుడు రవి టైమింగ్స్ ప్రకారం మీరు అందుబాటులో ఎవరిని కూడా అసలొద్దు, ఇద్దమ్మా పేదవాళ్ళ బియ్యం కోసమే, అన్నం కోసం వచ్చేవాళ్ళు ఉందా పేదవాళ్ళు. ఎందుకంటే రేషన్ బియ్యం అవసరం పేదవాడికి, గొప్పోడికి మధ్యతరగతి అవసరం లేదు పేదవాడికి. కాబట్టి పేదవాడిని ఎక్కడ కూడా గౌరవిస్తే మీరు కూడా మంచిది. పేదవాడిని గౌరవించి నేను ఒప్పుకోను, అది కూడా చెప్తున్నాను. పేదవాడిని గౌరవించి వాళ్ళకి ఏం కావాలో అన్ని సరుకులు గవర్నమెంట్ ఏ సరుకులు ఇచ్చిందో అవన్నీ కూడా ఇచ్చే విధంగా మా డీలర్లంతా మా సొంత వేరే వాళ్ళే కాదు. అందరు చిన్నప్పటి నుండి మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా మిత్రులు ఉన్నారు, పెద్దలు మా అన్నలు, మా సీనియర్లు అందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ చెప్తున్నాను, అందరూ కూడా చేసి పేదవాళ్ళకి అందుబాటులో ఉన్నాయని చెప్పి అందరూ కూడా చెప్పి నమస్కారం తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే జీవనోపాధి కోల్పోయారో అంటే వాళ్ళు పార్టీతో సంబంధం లేదు, వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి సపరేట్ గా వాళ్ళకు కూడా ఈ యొక్క ఆటోలు, ఆటోలు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు. దయచేసి దాంట్లో ఎవరు అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి స్మగ్లింగ్ అంటే మొత్తం ఎప్పుడు లేదు, నాకు తెలియదు బియ్యంలో కూడా స్మగ్లింగ్ ఉంటుందని. ఫస్ట్ ఎమ్మెల్యే చాలా మంది తెలుసారు, సార్ మీరు మాకు కోఆపరేట్ చేస్తే మేమంతా బియ్యం అంతా తీసుకుంటాము, మేము అమ్మేస్తాము, మీకు డబ్బులు ఇస్తామని చెప్తే నాకు అర్థం కాదు. గతంలో మేము ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ గా ఉండే, అప్పుడెప్పుడు కూడా నాకు దీంట్లో కూడా ఎంత మొత్తం ఉంటుందో నాకు తెలియదు. కానీ అలాంటివన్నీ కూడా గత ప్రభుత్వం నేర్పించారు అందరికీ. అంటే పేదవాడికి బియ్యకుండా మధ్యలో ధరలు తీసుకుపోయి వేరే రాష్ట్రాలకు అమ్మే విధంగా తయారయ్యారు. అన్ని కూడా చెక్ పెట్టే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయమని తెలియజేస్తారు. మీరు కూడా అటువంటి బియ్యాన్ని ఎవరికి ఇవ్వద్దు, పేదవాడికి ఇవ్వండి. తీసుకొని వాళ్ళకి ఏదో ఇస్తే రేపు మీకు డీలర్షిప్ పోతే వాళ్ళు రచించే పరిస్థితులు లేదని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి అందరూ కూడా పేదవాడికి ఉపయోగపడమని చెప్పి. అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో అరెస్టైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా పరిధిలోని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు తీవ్రమైన అభియోగాలు నమోదు అయ్యాయి. కాజు ఖనిజాన్ని అక్రమంగా తవ్వడం, దాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిబంధనలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు ఉపయోగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను నెల్లూరులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ వెంకటగిరి కోర్టుకు తరలించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కాకానికి జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం పగడ్బందీ పోలీస్ బందోబస్తు మధ్య ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఒడిశాలో క్రికెటర్ సౌరవ్ గంగోలీ సోదరుడు స్నేహాశిష్ గంగోలీ, ఆయన భార్య అర్పిత సముద్రంలో స్పీడ్ బోట్ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకున్నారు. గంగోలీ దంపతులు బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. లైఫ్ గార్డులు పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నిస్తుండగా సముద్ర జలాల్లో స్పీడ్ బోట్ తలక్రిందులైంది. అధికారులు వారిని రక్షించడానికి రబ్బరు ప్లేట్లను ఉపయోగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలు. కోకో గింజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అమలు కావడం లేదన్న రైతు సంఘాల నాయకులు. ఇప్పటికైనా కంపెనీలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వినతి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల యూనియన్ ఆందోళన. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.